ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. మనకు వికారాబాద్ ఇంకో బ్రాంచ్ ఉంది. రాజమండ్రి, నరసాపురం, ఆంధ్రాలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ వైద్యంలో నేను ట్రీట్మెంట్ ఇస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము నడుము నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రీఫ్గా అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది, నడుము నొప్పి రాకుండా మనము ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, వచ్చిందనుకోండి మన వైద్యం ద్వారా ఏ రకంగా తగ్గించుకోవాలి, ఈ విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నడుము నొప్పి వస్తుంది? మెజారిటీ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఏదో ఒక దశలో నడుము నొప్పి సమస్య ఎదుర్కొంటారు. దిస్ వాట్ చాలా సర్వేస్ చెప్తున్న విషయం. ఏదో ఒక దశలో ఈరోజు చాలామందికి నడుము నొప్పి అన్నది చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉంది ఈరోజు. సో ఇది చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది చేస్తుంది. నాకైతే ఆ మధ్యలో గుర్తుంది, నేను సార్ ఆంధ్ర ట్రీట్మెంట్ క్యాంప్ చేస్తున్నప్పుడు ఒక ఫేమస్ కాలేజ్ లెక్చరర్ చెప్పాడు, సార్ నాకు నడుము నొప్పి కనుక ఉండకపోయి ఉంటే నా లైఫ్ ఇంకోలాగుండేది. నేను నడుము నొప్పి వల్ల చాలా వరకు వెనక్కి నెట్టబడ్డాను. నాకు ఆ రోజు ఆ సార్ చెప్పిన దానిలో ఆ టైం విన్నాను, కానీ తర్వాత అర్థం కాలేదు. అట్లాగా చాలామంది చెప్పిన తర్వాత అర్థమైంది. అంటే దీనివల్ల వాళ్ళ కెరీర్ కూడా ఎంత ఇబ్బంది అవుతుందన్న విషయం. అట్లాగా ఇది చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది చేస్తున్న సమస్య. మన వైద్యంలో ఈ సమస్యకు రామబాణం లాంటి టెక్నిక్స్ ఉన్నాయి. ఆక్యుపంచర్ అనేది స్పైన్ ప్రాబ్లమ్స్కి వన్ ఆఫ్ ద వెరీ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. స్పైన్ ఏదైనా సరే వెన్ను సమస్యలకు ఆక్యుపంచర్ వైద్యం అన్నది, మీరు కనుక ఒక ఎక్స్పర్ట్ ఆక్యుపంచరిస్ట్ దగ్గర కనుక వైద్యం తీసుకోగలిగితే చాలా వరకు నడుము నొప్పి తగ్గడానికి ఆస్కారం ఉంది. మనం ఎలా అంటే రేపు సర్జరీ అనే పేషెంట్స్ కూడా మనము తీసుకొని మనం ఆ కేసు టేకప్ చేసి తగ్గే సందర్భాలున్నాయి. రేపు సర్జరీ అనగానే ఎవరో మన నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు పేషెంట్ కన్విన్స్ చేసి మన దగ్గర తీసుకొచ్చి అట్లాగా వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేసిన సందర్భాలున్నాయి. ఎంతోమందికి నాకున్న ఈ 16 సంవత్సరాల అనుభవంలో ఎంతోమందికి, కొన్ని వందల మందికి మనము హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు మళ్ళీ అగైన్ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మన వైద్యం అన్నది స్పైన్ ప్రాబ్లమ్స్కి వన్ ఆఫ్ ద వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. వెన్ను సమస్యలకు అట్లాగే ఎముకల సమస్యలకు సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏం తెలియదంటే, మనము సన్లైట్లో ఉంటున్నా అనుకుంటారు. కాదండి, స్కిన్ పైన సన్లైట్ పడాలి, స్కిన్ పైన మన చర్మం పైన ఎండబడాలి, అప్పుడే అది మనకు మెడిసిన్గా మారుతుంది. మనం ఫుల్ క్లాతింగ్ వేసుకొని సన్లో కూర్చుంటే మనకు తగినంత బెనిఫిట్ రాదు. కాబట్టి డైలీ ఒక 20 minutes to 40 minutes సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టెండర్ సన్లైట్కి, అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యేట ప్రయత్నం చేసుకోండి. దీనివల్ల మనకేమవుతుంది, స్కిన్ ట్యాన్ అవ్వదు, ఈజీగా ఉంటుంది. అదే మీరు మిట్ట మధ్యాహ్నమో అలాగా మీరు సన్లైట్ ఎక్స్పోజ్ అవుతే స్కిన్ ట్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏది బెస్ట్ టైము, ఎట్లా, నేను ఈ కాంట్రవర్షియల్కి పోవట్లేదండి. మార్నింగ్ ఈవినింగ్ సన్లైట్ వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు. సో యూ విల్ హ్యావ్ ది మ్యాక్సిమం బెనిఫిట్. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే,
ఎవరికైనా సరే ఎముకల సమస్యలు ఉన్నప్పుడు పాలు తాగకపోవడం ఉత్తమమైంది. చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారు, ఎముకల సమస్యలు అనగానే పాలు తాగుతున్నారు. నాకు దీన్ని కాంట్రవర్సీ చేయాలన్న నా కాన్సెప్ట్ కాదు. నాకున్న అనుభవం ప్రకారంగా ఇప్పుడు మనకు ఇక్కడ చేస్తాం మన ట్రీట్మెంట్, వికారాబాద్ చేస్తాము, రాజమండ్రి నరసాపురంలో మన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఇది కాకుండా చాలామంది మన స్టూడెంట్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని బేస్ చేసుకొని చెప్తున్న విషయము, ఈ రోజున్న కాలమాన పరిస్థితి ప్రకారంగా మిల్క్ కన్జంప్షన్ అన్నది అంత శ్రేయస్కరం కాదు. సో దాని బదులుగా మీరు నువ్వులు తీసుకోండి. కాల్షియం ఏదైనా సరే ప్లాంట్ బేస్డ్ కాల్షియం తీసుకునే ప్రయత్నం చేయండి. అది పాలకూర కావచ్చు, ఓకేనా, నువ్వులు కావచ్చు, అట్లాగా ఏవైతే మనం మామూలుగా కిల్లులు వేసుకునే సున్నం కావచ్చు, ఏదైనా సరే ప్లాంట్ బేస్డ్ కాల్షియం తీసుకునే ప్రయత్నం చేయండి. సో దీంతో పాటు మనము ప్రాబ్లం చిన్నగా ఉందనుకోండి, మీరు ఇంటి దగ్గరనే ఉంటూ ఏ రకంగా తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు మీరు నాలాంటి ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉంటూ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ తోటి మీ సమస్య తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మీకు నడుము నొప్పి ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ అని తీసుకోవచ్చు, రైట్ హ్యాండ్ అని తీసుకోవచ్చు. ఏ ప్రదేశంలో మనం రాపిడి చేయాలి, ఏ ప్రదేశంలో మనం అక్యుప్రెషర్ చేయాలి చూడండి. ఇప్పుడు నేను ఎడమ సైడ్ చూపిస్తున్నాను. ఎడమ సైడు ఈ 2 వేళ్ల మధ్యలో చూడండి, ఈ కాలువలాగా ఉంది కదా, ఈ కాలువలాగా ఈ ప్రదేశం చూడండి. నేను మీకు స్కెచ్తో మార్క్ చేసి చూపిస్తాను. ఈ ఏరియా ఇక్కడ కలర్ అన్నది ఇంపార్టెంట్ కాదండి, కలర్ యొక్క ఇంపార్టెన్స్ కాదు, ఏరియా ఇంపార్టెన్స్. ఇది ఏరియా ఇంపార్టెన్స్ చూడండి. ఈ 2 వేళ్ల మధ్యలో ఉన్న ఈ ప్రదేశము మీరేం చేయాలి, ఇలా నొక్కాలి. ఇలా లేదు మీరేం చేయొచ్చు, ఇలా పెన్సిల్ తీసుకొని ఈ ఏరియాని ఇలా నొక్కాలి. మీకు కంఫర్టబుల్, ఎట్లా కంఫర్టబుల్ అట్లా మీరు దీన్ని ప్లేస్ చేసుకొని మీరు నొక్కొచ్చు. ఎంతసేపు నొక్కాలి, ఒక 3 నిమిషాలు. రోజుకి ఎన్నిసార్లు, రోజుకు 3 సార్లు. ఏ టైము, భోజనానికి ముందు కానీ భోజనం అయిన తర్వాత ఒక గంట తర్వాత కానివ్వండి నొక్కండి. ఇది అయిన తర్వాత మీరు నైట్లో పడుకునేటప్పుడు మీరు ఏం చేయొచ్చు, గింజలు పెట్టుకోవాలి. ఇవి బఠానీ సీడ్స్ చూడండి. ఇది పేపర్ సర్జికల్ టేప్. దీనికి ఏం చేశాను నేను, డ్రై బటానా సీడ్స్, వైట్ కలర్ డ్రై బటానా సీడ్స్. సో ఎన్ని పెట్టుకోవాలి, అది వాళ్ళ హ్యాండ్ బట్టి చూసుకోండి. మీరు ఆ ఏరియా కవర్ అయ్యేలా చూసుకోండి. మన వైద్యం వల్ల మీకు సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి ఒక గింజ ఎక్కువైనా మీకు ఇబ్బంది ఏముండదు. చూడండి ఇట్లా చూడండి. సో మీరు ఏం చేయండి, పెట్టుకున్నాక ఒక 1 మినిట్ ఇలాగా ప్రెస్ చేసుకొని ఓకే వదిలిపెట్టేసేయండి, పడుకోండి. నెక్స్ట్ డే లేసాక ఇది తీసేయండి. ఎవ్రీడే ఫ్రెష్ టేపు, ఫ్రెష్ సీడ్స్ ఇలా వాడుకోండి. ఎన్నాళ్ళు చేయాలి, మీకు తగ్గేదాకా. ఎన్ని రోజులు తగ్గుతుంది, అది వాళ్ళ శరీరతత్వం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఖచ్చితంగా ఇన్ని రోజులు అని చెప్పడానికి అవకాశం ఉండదండి. సో మీకు తగ్గే వరకు జాగ్రత్త చేసుకోండి. సమస్య ఎక్కువ ఉంటే నాలాంటి ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.